ఆంధ్రప్రదేశ్లోని వివిధ ముస్లిం సంఘాలను ఐక్యపరిచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి విజయానికి విశేష కృషి చేసిన ఫారూక్ షుబ్లీ నూతన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాల్సిందిగా రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ అధ్యక్షులు ఫరీద్ అన్నారు. మంగళవారం ఉదయం జామియా మసీద్ ప్రాంగణంలోని కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తొలి ప్రయత్నంలోనే ముస్లింలను గుర్తించి నంద్యాల ఫారూక్కు మంత్రి పదవి లభించినందుకు ధన్యవాదాలు సమర్పిస్తూ రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన వర్గాలతో ముస్లింల సంక్షేమం ఆకాంక్షించే ఫారూక్ షుబ్లీకి కూడా నూతన ప్రభుత్వంలో సముచిత గౌరవం కల్పించమని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కోరుకున్నామన్నారు. ఆయన స్ఫూర్తితోనే చేసిన ప్రచారంతో కూటమికి 164 స్థానాలు దక్కాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మసూద్ మౌలానా, షేక్ సత్తార్, షేక్ తౌసిఫ్, షేక్ మునీర్, షేక్ గౌస్, షేక్ షరీఫ్, షేక్ మక్బూల్ బాషా, సయ్యద్ సుల్తాన్, షేక్ ఖుద్బుద్దీన్, షేక్ బాషా, షేక్ రహీం, షేక్ షరీఫ్, షేక్ తాజ్ బాషా మరియు షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ అలీం, షేక్ సమీర్, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్ సైదా, మఠాన్ బాజీ, చెరుకూరి గోపి, ధనాల రాఘవేంద్రరావు, షేక్ సాదిక్, షేక్ షబీర్, మఠాన్ ఫిరోజ్, లాల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. మిత్రులారా, ఈ రోజునకి విచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మా రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ, ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంలో మా మైనార్టీ సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను ఖండిస్తూ ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటూ ముస్లిం సామాజిక వర్గానికి నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఏకైక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఫారూక్ షుబ్లీ. ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అనేక సామాజిక వర్గాలను కలుపుకుని మా పేద బడుగు బలైన వర్గాల వరకు అండగా ఉన్న నాయకుడు ముస్లింల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయవాడకు చెందిన ఫారూక్ షుబ్లీ గారు. ఎందుకు చెప్తామంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలని రాత్రనక పగలనక అతనికి ఉన్న వ్యాపారాలను కూడా పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి ఇవాళ అతను కష్టపడి మరి సుమారుగా 13 జిల్లాలలో 17 సంఘాలు ఉన్నాయి. ఈ 17 మైనార్టీ సంఘాలని ఒక తాడి మీద తీసుకొచ్చిన నాయకుడు ఫారూక్ షుబ్లీ గారు. అటువంటి ఫారూక్ షుబ్లీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మా మైనార్టీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 17 సంఘాలను కలుపుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి మా అన్న ఫరీద్ గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా దాంట్లో రాజీ లేదు. అతనికి సరైన గుర్తింపిస్తే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తగు న్యాయం జరిగిద్దని చెప్పి మా అభిప్రాయం. ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే వ్యక్తి ఫారూక్ షుబ్లీ. ఏదైనా ఆపద వచ్చిందంటే మరి 108 అని ముందు వచ్చిందో రాదో కానీ మా షుబ్లీ ముందుంటాడు. వాళ్ళ మైనార్టీల మీద ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ దారుణాలు జరిగినా మా షుబ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం ఈ రాష్ట్రంలో. అటువంటి షుబ్లీకి వాళ్ళ సముచిత స్థానం కల్పించాలా. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అతి త్వరలో రిప్రజెంటేషన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి ఈరోజు ఇక్కడ విచ్చేసిన విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, మా ముస్లిం మైనార్టీ సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇదివరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు హజ్ హౌస్ మొదట కట్టింది ఆయనే. కట్టి ఇదివరకు బెంగళూరు వెళ్ళి ఎక్కేవాళ్ళు, హజ్ హౌస్కి వెళ్ళి బెంగళూరు, మద్రాసు వెళ్ళాడు. అసమంటి హైదరాబాద్లో పెట్టింది మళ్ళీ ఆంధ్రాలో పెట్టి మళ్ళీ పెడుతున్నారని చేస్తున్నారు. అందుకని షుబ్లీ గారికి కూడా బాగా సేవ చేశారు. మన సంఘానికి సేవ చేసి ఎక్కడ వెళ్తే, ఎక్కడ ఉంటే ఎక్కడ ముస్లింకి దెబ్బ తగిలితే అక్కడ షుబ్లీ గారు కూడా చేశారు. షుబ్లీ గారికి కూడా మంచి స్థానం కల్పించాలని సంఘ పెద్దలందరూ కోరుతున్నారు. ముస్లింలు
మొత్తం మైనార్టీ ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ముందు నిర్ణయం తీసుకుని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్తూ ఆయనకి ఏదో సముచిత స్థానం కల్పించి మంచి స్థానం కల్పిస్తారని కోరుతున్నాము. విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన తెనాలి రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంలో మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు ముస్లిం మైనారిటీల కోసం ఎన్నలేని పోరాటాలు చేశారు. వారి మీద ఎన్నో కేసులు భరాయించుకొని ముస్లిం సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి మన హక్కుల కోసం ముస్లింల హక్కుల కోసం పోరాడారు. వారు మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం, వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీ సంఘాలని దాదాపు 17 సంఘాలని ముస్లిం రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడు పఠాన్ గారు, అలాగే రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ మేము, అలాగే ఇతర సంఘాలు 17 సంఘాలని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటి మీద తీసుకొచ్చి కూటమి గెలుపు కోసం మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు ఎంతో సేవ చేశారు, ఎంతో కార్యక్రమాలు చేశారు. వారి మీద ఎన్నో రకాల కుట్రలు చేశారు. ఏ రకమైన కేసులు భరాయించి ఆయన్ని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు కానీ ఇతర వర్గాలు కానీ అందరూ గమనించారు. అలాంటి ఫారూక్ షుబ్లీ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం ఎన్నో పోరాటాలు చేసి గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారిని సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పించాలని, అలాగే మన అందరం ముస్లిం సంఘాలందరూ కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తొలి విడతలోనే మైనార్టీ శాఖ మంత్రి ఇచ్చినందుకు మొహమ్మద్ ఫారూక్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి, మరి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ శాసనసభ్యులకి అందరికీ మైనార్టీ శాఖ మంత్రి మా నంద్యాల ఫారూక్ గారికి ఇచ్చినందుకు ఫారూక్ గారికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ రావటానికి 5 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసిన, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో రకాల కేసులు బనాయించుకొని, ఎన్నో రకాల ఇబ్బందులు గురి వాళ్ళ కుటుంబానికి కూడా అందుబాటులో లేకుండా ఇబ్బందులు పాలైన మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారిని గుర్తించి తెలుగుదేశం పార్టీ కూటమి మంచి స్థానం కల్పిస్తే ఎంతోమంది ముస్లింలకి వారికి న్యాయం చేసినట్టు అవుతారని తెలియజేస్తున్నాం. అలాగే మన తెనాలిలోని ముస్లిం సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ అందరూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి మద్దతుగా గలమిప్పాలి. అలాంటి ఒక మంచి నాయకుడు ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మేము ముందుకు వచ్చాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి మంచి మద్దతు లభిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని గుర్తిస్తారని మాకు పూర్తిమైన నమ్మకం, భరోసా ఉంది. కాబట్టి ఇంకోసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంచి స్థానం కల్పిస్తే అన్ని వర్గాలకు, ఒక ముస్లిం వర్గాలకే కాదు, ఫారూక్ షుబ్లీ అనే వ్యక్తి అన్ని వర్గాలు, కుల మతాలుగా దిగిన అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉంటే ఇటు పార్టీకి కానీ ఇటు అన్ని వర్గాలకు కానీ న్యాయం చేస్తారని, మీ పేరు నిలబడతారని మేము తెలియజేస్తున్నాం. దయచేసి మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉన్న ప్రతి సభ్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు అందరూ కలిసి చేసి 164 స్థానాలు రావడానికి ముఖ్య భూమిక పోషించే ముస్లింలు. అలాగే ఫారూక్ షుబ్లీ గారు కూడా ఎంతో కృషి చేశారు. అమరావతి రావాలని వారు కూడా ఎన్ని పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి ఒక మంచి స్థానం కల్పించాలని తెలియజేస్తున్నాం.